విశ్వ మానవ సమాజంలో వ్యాపించిన పీడలు, పతనాలు, పరాభవాలను దూరం చేయడానికి సమస్త విశ్వంలోని కోటానుకోట్ల మంది ప్రజల ఆలోచనల్లోనూ, చరిత్రలోనూ, ప్రవర్తనలోనూ మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం యుగ నిర్మాణ యోజన వ్యవస్థాపకులు, నిర్దేశకులు పండిత శ్రీరామశర్మ ఆచార్య గారు మానవునిలో దైవత్వాన్ని జాగృతపరచడానికి, భూమిపై స్వర్గాన్ని అవతరింపచేయడానికి సంకల్పం తీసుకున్నారు. ఈ లక్ష్య సాధనకై 1971 సంవత్సరంలో తమ హిమాలయ పర్యటన అనంతరం శాంతికుంజ్ను తమ కార్యక్షేత్రంగా చేసుకున్నారు. శాంతికుంజ్ పండిత శ్రీరామశర్మ ఆచార్య గారు, మాతా భగవతీదేవి శర్మగార్ల ప్రచండ తపశ్శక్తితో పునీతమైన ఒక ఆధ్యాత్మిక శానిటోరియం. ఇందులో శరీరము, మనసు, అంతఃకరణము ఆరోగ్యంగానూ సమున్నతంగానూ మార్చగలిగే వాతావరణం ఉంది. దీనితో పాటు సుఖశాంతులతో జీవితం గడిపేందుకు జీవన్ జీనేకి కళ, కాలానుగుణ ప్రేరణ, మార్గదర్శనం ఇక్కడ లభిస్తాయి. వాస్తవంగా సప్తఋషుల తపోభూమిలో నిర్మించిన శాంతికుంజ్ ఒక ఆధ్యాత్మిక శక్తి కలిగిన యుగతీర్థము. ఇక్కడ గాయత్రీమాత భవ్యమందిరంతో పాటు సప్తఋషుల ప్రతిమలు కూడా స్థాపించబడ్డాయి. 1926 నుంచి జ్వలిస్తున్న అఖండ ద్వీపం, దీని సాన్నిధ్యంలో నిరంతర అఖండ జపం జరుగుతూ ఉంటాయి. ఆశ్రమంలోని 9 కుండెల యజ్ఞశాలలో అఖండ అగ్ని ప్రజ్వలిల్లుతూ ఉంటుంది. ఈ యజ్ఞశాలలో నిత్యం 1000 మంది గాయత్రీ సాధకులు యజ్ఞంలో పాల్గొంటారు. భారతీయ సంస్కృతిలో అంతర్భాగమయ్యున్న అన్ని సంస్కారాలు ఇక్కడ ఉచితంగా జరపబడతాయి. భారతీయ సంస్కృతిలోని తత్వదర్శనం వసుదైక కుటుంబం. గాయత్రి అంటే సజ్ఞానం, యజ్ఞం అంటే సత్కర్మ. తత్వజ్ఞానాన్ని ప్రతి వ్యక్తి వద్దకు తీసుకువెళ్లే అనేక లక్షల మంది సాధకులకు గురుద్వారా ఆధ్యాత్మిక రహస్యాలను విశ్లేషించి సరళమైన భాషలో సాధకులు తమ జీవనంలో వాటిని పాటించడానికి ఇక్కడ 9 రోజుల సంజీవిని సాధనా శిబిరాలు నడుపబడతాయి. సాధకులు ఇక్కడకు వస్తూ వారి సంకల్ప అనుష్ఠానాలను పూర్తి చేసుకుని ఆధ్యాత్మిక పరిపూర్ణతతో తిరిగి వెళ్తారు. శాంతికుంజ్లో సుందరమైన వనమూలికా ఉద్యానవనంలో 300 కంటే ఎక్కువగా వివిధ రకాల దుర్లభమైన వనమూలికల వల్ల వనగూడే ప్రయోజనాలు తెలుసుకోవడం కోసం ప్రయోగశాలల్లో ఎప్పటికప్పుడు పరీక్షలు జరుపుతూ ఉంటారు. సాధనా శిబిరాల్లో శిక్షణ పొందుతున్న సాధకులకు అవసరమైన మేరకు మూలికా ఔషధాన్ని ఇస్తారు. శాంతికుంజ్ ద్వారా పునర్జీవింపబడిన 50కి పైగా వనౌషధులు, వనమూలికల చూర్ణం, రసం, మిశ్రమాలను ప్రజలందరికీ అతి తక్కువ ధరకే శాంతికుంజ్ అందిస్తుంది. ఇక్కడకు వచ్చిన వారికి శారీరక, మానసిక పరీక్షలను నిపుణులైన డాక్టర్లు ఉచితంగా చేస్తారు. అలాగే ఆహారం, సాధన, జపం, ధ్యానం, ప్రాణాయామం, వనౌషధులకు సంబంధించిన అనేక సలహాలు కూడా ఇస్తారు. గాయత్రీ మంత్రంలో నిహితమైన శక్తి, యజ్ఞం నుండి వెలువడే శక్తి, అలాగే ధ్యాన శక్తిని పరిశోధించడం కోసం ఒక ఆధునిక బ్రహ్మవర్చస్ పరిశోధనాశాలను స్థాపించడం జరిగింది. ఇక్కడ భారతీయ ఆధ్యాత్మిక ధర్మానికి సంబంధించిన అతి పురాతనమైన కాలం నుండి ఇప్పటి వరకు రచింపబడిన ఇక్కడి నుంచి అఖండ జ్యోతి పేరుతో హిందీ మాసపత్రిక, అలాగే యుగశక్తి గాయత్రి గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, తమిళ్, తెలుగు భాషల్లో వెలువడుతుంది. ఇక్కడి తపాలా కార్యాలయం విభాగం ద్వారా భారత్లో ఉన్న మరియు ప్రపంచం మొత్తంలో ఉన్న ప్రజ్ఞా పరిజనుల, జిజ్ఞాసుల దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి మార్గదర్శనం సూచిస్తుంది. లోక సేవకులకు అన్ని వర్గాల శిక్షణ ఇవ్వడం, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడం ఇక్కడి విశిష్ట కార్యక్రమం. 1 నెల శిక్షణా శిబిరంలో భావనాశీలురైన కార్యకర్తలు నైతిక, భౌతిక, అలాగే సామాజిక క్రాంతికై సంపూర్ణ శిక్షణలు సంవత్సరం పొడవునా నడుపబడతాయి. వారికి తగిన వసతి, భోజనం, శిక్షణతో పాటు ఉచితంగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ విశాలమైన భోజనశాలలో సుమారు 1000 మంది పర్యాటకులకు అనుమతితో శిక్షణకు వచ్చిన వారికి ఉచిత భోజన ప్రసాదం లభిస్తుంది. ప్రజల్లో సంస్కారాలను అభివృద్ధి చేయడం కోసం, ఆస్తికతను పెంపొందించడం కోసం శాంతికుంజ్ నుండి ప్రజ్ఞా టోలీలను దేశ విదేశాలకు పంపిస్తూ ఉంటారు. గ్రామతీర్థ యోజనలో అంతర్భాగంగా ప్రతి ఒక్క గ్రామాన్ని స్వావలంబన దిశగా తయారు చేయడానికి, అభివృద్ధిపరచడానికి ప్రతి నెల 2 శిక్షణా శిబిరాలు నడుపబడతాయి. పేదరికాన్ని నిర్మూలించడం కొరకై
సగటు భారతీయుడి జీవనోపాధి కొరకు ఇక్కడ ఒక స్వావలంబన విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. చిన్న చిన్న కుటీర పరిశ్రమలను స్థాపించి వాటిని జీవనోపాధిగా మలుచుకునే విధానానికి సంబంధించిన శిక్షణలు కూడా ఉచితంగా ఇస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులకు 5 రోజుల నైతిక, భౌతిక, వ్యక్తిత్వ పరిష్కార శిబిరంలో శిక్షణ, అనుభవం గల అధ్యాపకుల ద్వారా ఇస్తారు. ప్రజానికానికి ప్రేరణ, ఉత్సాహాన్ని కలిగించే నాటకాలు, పాటలు, రూపకాలు, చిన్న చిన్న టెలిఫిలిమ్స్ ఇక్కడి ఆధునిక స్టూడియోలో తయారు చేస్తారు. శిక్షణ పొందిన 600 మంది కార్యకర్తలు ఇక్కడ వారి వారి కుటుంబాలతో నివసిస్తున్నారు. గంగవడిలో హిమాలయ నీడలో నిర్మితమైన శాంతికోంజ్ దర్శించడానికి వచ్చిన ప్రతివారు కృతకృత్యులవుతారు. లక్షల మంది వ్యక్తులు ఇక్కడ జరిగే జీవన సాధన కార్యక్రమాలు, శిక్షణా శిబిరాల్లో పాల్గొని వాళ్ల జీవితాలను శల్య చికిత్సలు జరుపుకుని ధన్యులవుతారు.